హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అపరాజిత బిజినెస్. మీకు ఈ బిజినెస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే 7901104027 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. టైమింగ్స్ వచ్చేసి 9 to 5 అండి. ఆఫ్టర్ 5 కాల్ చేస్తున్నారు. ప్లీజ్, మాకు కూడా కొంచెం డిస్టర్బెన్సింగ్గా ఉంటుంది కదండి, అర్థం చేసుకోండి. ఏమైనా ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. ఇన్ కేస్ వాట్సాప్ మాకు రాదు అనుకుంటే కాల్స్ అనేవి 9 to 5 చేయండి. ప్లీజ్ అర్థం చేసుకోండి. నైట్ 6, 7, 9, 10 o'clock కూడా కాల్స్ చేస్తున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. బిజినెస్ గురించి ఏమైనా క్వరీస్ ఉంటే, అంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. కాల్ మీ ఇన్ బిట్వీన్ 9 AM to 5 PM. ఓకేనా? థ్యాంక్ యూ అండి. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ చాలామంది అడుగుతున్నారండి, కొంతమంది కాల్స్ చేసి మేము చేయగలుగుతామా, చేస్తామా లేదా అని. ఇక్కడ చూడండి, ఈరోజు నేను దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయి చూడండి, తన హ్యాండ్స్ని యూజ్ చేసి ఎంత ఫాస్ట్గా వేస్తుందో, ఎంత ఫాస్ట్గా వేస్తే అంత ఫాస్ట్గా అవుతుందండి. నెక్స్ట్ ఇంకో అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది వర్క్ చేస్తా అని. ఈ అమ్మాయి చూడండి చాలా స్లోగా చేస్తుంది. అంటే ఇక్కడ నేను కూడా లాస్ అయ్యి, ఇంత స్లోగా చేస్తే డైలీ 1.5 kg కూడా కాదు. ఈ అమ్మాయి స్టార్టింగ్లో అయితే ఒక 1/2 kg, 1/2 kgనే చేసింది. ఇప్పుడు కొంచెం పర్లేదు, 1 kg వరకు చేస్తుంది. ఇంత స్లోగా వేస్తే మాత్రం కష్టం. ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి. ప్రాక్టీస్ని బట్టి మన వర్క్ అనేది ఫినిషింగ్ ఉండాలి, నీట్నెస్ ఉండాలి. మార్కెట్లో మన ప్రోడక్ట్ అనేది చాలా ఈజీగా సేల్ అయిపోవాలి. ఎలాంటి మనకు నెగిటివ్ అనేది రాకుండా మన ప్రోడక్ట్ అనేది ఈజీగా సేల్ అవ్వడానికి చూసుకోవాలి. మీరు మిషన్ తీసుకొని కేవలం ఒత్తులు మాత్రమే చేసుకొని వస్తే సరిపోతుందండి. చిన్న చిన్న ప్యాకెట్లు అనేది అవసరం లేదు. చిన్న ప్యాకెట్లు అనేది చాలామంది అడుగుతున్నారు, అందులో నేను లాస్ అవుతున్నానండి. మీకు ప్యాకింగ్ ఇచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నేను 5 kgs ఇచ్చాను అనుకోండి, చేయలేక వాటిని మొత్తం ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. తీసుకొచ్చి నాకు 5 kgs ఇచ్చిన ప్రోడక్ట్ని 3 kgs, 3.5 చేసుకొని వస్తున్నారు. సో ఎవరైతే నియర్ బై ఉంటారో వాళ్ళకు మాత్రమే నేను ఇస్తాను. ఇంకా మిషనరీ సేల్స్ తీసుకుంటే, అంటే మిషనరీస్ కొనుక్కుంటేనే మీకు లాభం అని నేను చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, నాకేం అవసరం చెప్పండి. మిషన్స్ ఇన్ని తీసుకున్నాను, 4 మిషన్స్ ఉన్నాయండి నా దగ్గర. సో చాలామంది అడుగుతున్నారు, మిషన్ కాస్ట్ ఎందుకు అంత ఉంది అని. ఇక్కడ చూడండి, మిషన్ అనేది ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క రేట్ ఉంటుందండి. మిషన్ని బట్టి మీరు వారంటీ, గ్యారంటీ అడగొచ్చు. ఇది వచ్చేసి 3 years వారంటీ ఉంటుంది. దీనికి సీలింగ్ కూడా ప్రొవైడ్ చేసామండి. 3 years వారంటీ తోటి ఈ మిషన్ ఉంటుంది. 1 year వారంటీ తోటి స్టార్టింగ్ మిషన్ చూపించాను కదండి, ఆ మిషన్ ఉంటుంది. 6 months వారంటీ తోటి ఇంతకుముందు సెకండ్ మిషన్ చూసారు కదండి, సెకండ్ మిషన్ ఉంటుంది. సో మనీని బట్టి వారంటీ, గ్యారంటీ ఉంటాయండి. మనము షాప్కి వెళ్తే చిన్న ఫ్రూట్, ఒక శారీ, సంథింగ్ ఏదన్నా సరే, ఒక గ్యాడ్జెట్ ఏది కొన్నా సరే మన వారంటీస్, గ్యారంటీస్ చూసుకునే కదండి. మన అంత అమౌంట్ పెడుతున్నప్పుడు వారంటీస్ కంపల్సరీ ఉండాలి కదండి. నేనైతే అడ్డిగుడ్డిగా వెళ్ళి కొనుక్కున్నానండి. నాకు ఎవరి సపోర్ట్ లేదు, ఇలా చెప్పేవాళ్ళు కూడా లేరు. ఈ మిషన్ పైన ఇంత కెపాసిటీతో చేయొచ్చు, ఈ మిషన్ ఇలా వర్క్ అవుతుంది, ఈ మిషన్ మీద వర్క్ చేసి మనం సేల్స్ చేసుకోవచ్చు, ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదండి. నేను 3 months ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు అన్నీ నేర్చుకొని ముందడుగు వేస్తున్నాను. ఇక్కడ చూడండి, రెడ్ బటన్ ఉంది కదా, అది ఆన్ అండ్ ఆఫ్ బటన్. గ్రీన్ అండ్ ఎల్లో వచ్చేసి ఫైర్ కంట్రోల్, అంటే ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు సడన్గా మనము కంట్రోల్ చేయడానికి ఇది ఎమర్జెన్సీ బటను. అదంతా వచ్చేసి రోలింగ్ వచ్చేసి సీలింగ్. సో ఈ మిషన్ కాస్ట్ అనేది నేను కాల్ చేస్తే నేను చెప్తానండి. ఈ మిషన్ కాస్ట్ అనేది ఓన్లీ 6 months వారంటీతో ఉంటుంది. ఇంకో ఫస్ట్ చూపించిన మిషన్ అనేది 1 year వారంటీతో ఉంటుంది. ఎమర్జెన్సీ బటన్ వచ్చేసి 3 years వారంటీతో ఉంటుంది. పిండి కొద్ది రొట్టె అంటారు కదండి, ఆ సామెత ప్రకారము. ఇంకా మార్కెట్లో బిజినెస్ అంటే కేవలం అమ్మడమే కదండి. ఈరోజు థంబ్నెయిల్ చూశారు కదా, బిజినెస్ అంటే కేవలం అమ్మడం కాదు, నమ్మకాన్ని, విలువలని పెంచుకోవడము. మన నమ్మకాన్ని బట్టే మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. ఇది నేను నమ్మిన ఒక వాక్యం అండి, ఒక సెంటెన్స్. ఏంటంటే మన నమ్మకాన్ని, వాల్యూస్ని పెంచుకున్నప్పుడే మన బిజినెస్లో గ్రోత్ అనేది ఉంటుంది. సో నమ్మకాన్ని, వాల్యూస్ని పెంచుకోవాలి అని అంటే మనం కస్టమర్ని ఎప్పుడైనా రిసీవ్ చేసుకునే విధానం కానీ, మనం పంపించే ప్రొడక్ట్ కానీ చాలా నాణ్యతగా ఉండాలండి. అప్పుడే మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. చూసారు కదండి ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.